హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మన ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది మీ సెలక్షన్కి ఎలా ఎఫెక్ట్ అయ్యేది అండ్ ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి, ఒకవేళ మీరు లోన్ తీసుకోకపోతే ఓకే వాటి వల్ల అంటే ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అనేది, అండ్ ఒకవేళ అయితే అంటే సిబిల్ స్కోర్ కనుక లేకపోతే ఏమన్నా అయిద్దా, సో ఇట్లాంటివి ఒకసారి మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు మొత్తం ఇందులో ఒక టూ టు 3 టైప్స్ ఉంటారనమాట పీపుల్. ఒకటి లోన్ తీసుకున్న వాళ్ళు, ఓకే లోన్ తీసుకున్న వాళ్ళు, లోన్ తీసుకొని వాళ్ళు ఉంటారు. ఓకే ఇక్కడ ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత చెక్ బౌన్స్లు అవుతాయి. ఓకే జనరల్గా మనము కట్టకపోతే చెక్ బౌన్స్ అయింది. ఓకే ఈ చెక్ బౌన్స్ అయితే మాత్రం ఏం కాదు, అంటే చెక్ బౌన్స్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ రీపే చేసావు అనుకోండి ఏం కాదు. అట్లా కాకుండా కొంతమంది ఉంటారు లోన్ తీసుకొని కట్టరు. ఓకే కట్టరు మీన్స్ మనం ఓకే డిఫాల్ట్ లోన్ అంటాం దాన్ని. ఓకే అట్లా కట్టకపోతే లోన్ డిఫాల్ట్ అయిపోద్ది. అంటే దాన్ని నువ్వు తెలుగులో చెప్పాలంటే ఎగ్గొడతామంటారు కదా, ఐపీ పెడతామంటారు. సో అట్లా కనుక అయితే ఇది ప్రాబ్లం. ఓకే ఇది ప్రాబ్లం. అండ్ సిబిల్ స్కోర్ వచ్చేసి మనకు వాళ్ళు మెన్షన్ చేసింది, అంటే ప్రతి నోటిఫికేషన్లో మినిమం 680 ఉండాలి అని మెన్షన్ చేశారు. ఇప్పుడు అంతకన్నా తక్కువ ఉంటే ఏమన్నా అయిద్దంటే కొంచెం అంటే వాళ్ళు మీ క్రెడిట్ హిస్టరీ మొత్తం ఒకసారి చూస్తారు. సో చూసి అంటే ఇట్లా లోన్ డిఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే లోన్ డిఫాల్ట్స్ ఉంటేనే అంతకన్నా తక్కువ వెళ్ళిద్ది అనమాట. చెక్ బౌన్స్ అయినా వెళ్ళిద్ది, బట్ చెక్ బౌన్స్ల వల్ల అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే చెక్ బౌన్స్లు అయ్యి ఈ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా ఏం కాదు, కానీ లోన్ డిఫాల్ట్ అయితే మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా తీసేస్తారు. ఓకే 100% అందులో ఎటువంటి డౌట్ ఉండదు. లోన్ డిఫాల్ట్ మాత్రం అవ్వకూడదు. ఇప్పుడు కొంతమంది అసలు లోన్ తీసుకొని వాళ్ళు అసలు పాన్ కార్డే లింక్ లేని వాళ్ళు ఉంటారు మనకి బ్యాంక్స్లో. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి అయితే. అంటే అసలు ఒక్క లోన్ కూడా వాళ్ళ పేరు మీద కానీ ఒకవేళ అసలు ఏం లేకపోతే అసలు ఎటువంటి అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కొంతమంది ఈ అన్ఆథరైజ్డ్ యాప్స్లో నుంచి మనీ తీసుకొని చేస్తూ ఉంటారు, అండ్ అవి రీపే చేయకుండా సో ఎగ్గొట్టి ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది. ఓకే అవి కూడా లోన్ డిఫాల్ట్ కిందే వస్తుంది. ఎందుకంటే ఈ లోన్స్ అన్నీ ఇచ్చేది మనకి పాన్ కార్డు మీద ఇస్తారు. ఓకే ఈ పాన్ కార్డు ఇది కనుక ఎఫెక్ట్ అయిందంటే, మీరు కట్టలేదంటే ఆటోమేటిక్గా మీ క్రెడిట్ హిస్టరీలోనే పడుద్ది అది. ఓకే సో ఇట్ మైట్ బీ ఏ ప్రాబ్లం అనమాట. సో అది ఐ థింక్ నేను అన్ని పాయింట్స్ టచ్ చేశాను మ్యాక్సిమము. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే, ఒకవేళ నాకు మ్యాక్సిమం ఇంతమందే ఉంటారు. ఒకటి లోన్ తీసుకున్న వాళ్ళు, లోన్ తీసుకుని వాళ్ళు. లోన్ తీసుకున్న వాళ్ళలో చెక్ బౌన్స్లో ప్రాబ్లం లేదు, డిఫాల్ట్ అయితే డెఫినెట్లీ ప్రాబ్లం. ఓకే ఇప్పుడు అన్ఆథరైజ్డ్ యాప్స్ ఉంటాయి కొన్ని, వాటిలోంచి డిఫాల్ట్ అయినట్టే అది. కట్టకుండా కనుక ఉంటే ఖచ్చితంగా మీకు అది ఎఫెక్ట్ అయ్యిద్ది. ఏదో సెలక్షన్ ప్రాసెస్లో ఖచ్చితంగా మిమ్మల్ని తీసేస్తారు. బట్ ఇప్పుడు లోన్ తీసుకొని చెక్ బౌన్స్ల వల్ల మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే తర్వాత మీరు కడతారు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అండ్ సిబిల్ స్కోర్ వచ్చేసి 680. ఓకే 680 కన్నా తక్కువ ఉంటే ఇవి చెక్ చేస్తారు, డిఫాల్ట్ అయినాయా లేకపోతే చెక్ బౌన్స్ అయినాయా అని ఇక్కడ డిసైడ్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు లోన్ తీసుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి అంటే ఇది చేయలేదు అసలు ట్రాన్సాక్షన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే ఇప్పుడు కొంతమందికి అసలు సిబిల్ స్కోర్ చూపించదు. ఓకే వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే సిబిల్ స్కోర్ చూపించలేదంటే మీరు పాన్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయలేదని అర్థం. ఓకే ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకపోతే మనకు అసలు లోనే రాదు. ఓకే వాట్ ఎవర్ ద లోన్, అంటే అది పిఎల్ అవ్వచ్చు, లేకపోతే హెచ్ఎల్ అవ్వచ్చు, లేకపోతే ఎంఎల్ అవ్వచ్చు. సో ఎట్లాంటి లోన్ అయినా కానీ మీరు తీసుకోలేదు, సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఇట్. ఓకే అండ్ దట్స్ ఆల్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.